సింహరాశి తర్వాత మళ్ళీ శ్రీకాంత్ గారు చేశారు కదా, రెండో సినిమా శ్రీకాంత్ గారు కదా, డార్లింగ్ శ్రీకాంత్ గారితో 2 సినిమాలు చేసినట్టున్నారు. 3 చేశాను. డార్లింగ్ డార్లింగ్ ఒకటి, సేవకుడు అనే సినిమా ఒకటి, జైసేన. జయసేన 3. ఉమ్. ఓకే, ఆయన 3 సినిమా. ఎక్కువ సినిమాలు చేసింది రిపీట్ గా ఆయనతోనే, శ్రీకాంత్ గారితో అండ్ హరికృష్ణ తారక గారితో? రత్నతో. తారక మిగతా వాళ్ళందరూ 2 రాజశేఖర్ గారితో 2, హరికృష్ణ గారితో 2, జగపతి బాబు గారితో 2, విష్ణుబాబుతో 1, సుమంత్ బాబుతో 1, అదే అనుష్కతో 2, మళ్ళీ ప్రియమణితో 1, శ్రీకాంత్ గారితో 3 చేశా, తారక రత్నతో 3 చేశా. శ్రీకాంత్ గారు తారకరత్నం 3 పడ్డాయి. 3 చేశా. కానీ వాళ్ళిద్దరు బంగారం. శ్రీకాంత్ అన్నయ్య కానీ తారక్ కానీ బాగా 3 సినిమాలు అంటే మామూలు బాండింగ్ ఏర్పడి ఉంటుంది మీకు? చాలా మంచి బాండింగ్ ఇద్దరితో అసలు చాలా. శ్రీకాంత్ అన్నయ్య అయితే సొంత బ్రదర్లా ట్రీట్ చేస్తాడు. తారక్ అయితే ఇక ఫ్యామిలీ నంబర్ లాగా ఒక బెస్ట్ ఫ్రెండ్గా తారక రత్న గారు. ఇద్దరు మంచి అంత ఇది. అంటే నందమూరి కుటుంబంలో తారక రత్న గారితో ప్లస్ హరికృష్ణ గారితో కళ్యాణ్ రామ్తో ముగ్గురుతో సినిమాలు చేశాను. ముగ్గురుతో చేశాను. ఓకే, హరికృష్ణ గారు బాలయ్య బాబు ఎన్టీఆర్తో కూడా మంచి రిలేషనే నాకు. అవునా? మంచి వెరీ గుడ్ రిలేషన్. బట్ ఏంటంటే సినిమా జరగలేదు, కానీ అదే అదే యాజ్ ఏ డైరెక్టర్గా కూడా నా మీద చాలా నమ్మకం స్టిల్ టుడే వాళ్ళిద్దరికి కూడా. బాలకృష్ణ గారు అంటే ఓకే, మీరు సినిమా ఎన్టీఆర్ కూడా అండి. ఎన్టీఆర్ గారితో వర్క్ చేయకపోయినా కూడా మేము బాగా కలిసేవాళ్ళం. ఎట్లా? అప్పుడు హరికృష్ణ గారితో వస్తుండేవాడు, మేము కలిసేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. ఆ టైంలో ఎన్టీఆర్ కథ చెప్పాను, కలిసేవాడు. అబ్బా సముద్రం ఇక్కడ కొంచెం డైవర్ట్ అయ్యాడు, అద్భుతంగా చేశాడు అని ఎన్టీఆర్ మాట్లాడతాడు. ఇప్పుడు కూడా ఎవరన్నా అడిగినా చాలా మంచి డైరెక్టర్ సముద్ర అని చెప్పి అంటాడండి. అవునా? వాళ్ళ నాన్నగారితో సినిమా చేసినప్పుడు చూసారు ఆయన? అయ్యో వచ్చి అదే నేను అనేది, సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ డైవర్ట్ అయ్యారు అనేవాళ్ళు కదా. కథ చెప్పినప్పుడు ఆయనకి చెప్పిన కథ నేను సినిమా తీసినప్పుడు అట్లా. మహానంది యాక్చువల్గా తనకే చేసింది నేను. ఓ, మహానంది ఎన్టీఆర్ కోసం చేసింది అది. అది తెలుసా ఆయనకి? అది ఈ సినిమా ఇట్లా తీస్తున్నాం. ఆ టైంలో తను నరసింహుడు చేస్తున్నాడు, గోపాల్ గారు, బి గోపాల్ గారితో నరసింహుడు చేస్తున్నారు. ఓకే, హరికృష్ణ గారి పరిస్థితి ఏంటి సార్? హరికృష్ణ గారితో 2 సినిమాలు చేశారు, శివరామరాజు, టైగర్ ఎక్స్ప్రెస్. ఆయన కూడా చాలా మంచోడు, చాలా సెన్సిటివ్. శివరామరాజు పెద్ద హిట్ కదా? చాలా పెద్ద హిట్, చాలా పెద్ద హిట్. ఎక్కడ పట్టుకున్నారు సార్ అసలు? తరం అరికిచ్చేయటం ఏంటండి? ఆ కాన్సెప్ట్ ఎక్కడ పట్టుకున్నారు మీరు అసలు? అంటే నేను కొన్ని నా కథల్లో సార్, నేను ఒక ప్రతిదీ చూసుకుంటా. ఏం చూసుకుంటానంటే, ఫస్ట్ సినిమా అమ్మమ్మ, నాకు అమ్మ ఇష్టం వెరీ. నేను ఫస్ట్ సినిమా తీస్తే అమ్మమేనే తీయాలనుకున్నా. అవునా? అమ్మమేనే తీసా సింహరాశి. నా ట్రయల్స్ కూడా అమ్మ కథమైనా చేశా. తరువాత నేను అమ్మ గురించి చేశాను, రెండో సినిమా ఏం చేయాలి అనుకున్నప్పుడు రక్త సంబంధమైన చేయాలి. అదే శివరామరాజు. ఓకే, శివరామరాజు ఆ కథ మీద చేశాను. ఆ సినిమా చూసి విడిపోయిన కుటుంబం కలిసిపోయింది. 50 మంది ఉన్న జాయింట్ ఫ్యామిలీ కలిసిపోయిందండి. కరీంనగర్ వాళ్ళది. మా దగ్గరకు వచ్చి ఫోటో దిగి వెళ్ళారు వాళ్ళు ఆ టైంలో. సో అలాంటి సినిమా. ఆ తర్వాత ఇప్పుడు అమ్మ గురించి, అన్నదమ్ముల గురించి తీశాను. నెక్స్ట్ ఏం చేయాలి? మా నాన్న రైతు మీద సినిమా చేయాలి అనుకున్న టైంలో హరికృష్ణ గారు రైతు సినిమా చేయాలి సముద్ర, నాన్నగారు లైఫ్లో మిగిలింది ఇది, రైతుల మీద సినిమా చేయాలని ఆయన వచ్చాడు. కరెక్ట్గా సింక్ అయిన ఇద్దరే. అప్పుడు హరిచంద్ర ప్రసాద్ చేశాం, బాగా రీసెర్చ్ చేసేసాం. అది కూడా మంచి సినిమా. అది అయ్యో చాలా మంచి సినిమా. ప్రొడ్యూసర్ బంగారం నాగలక్ష్మి గారు ఎంత బాగా చూసి ఏమి ఖర్చు పెట్టిందంటే అండి ఆ సినిమాకి. నా లైఫ్లో అలాంటి సినిమా మళ్ళీ తీయలేను. ఆ గ్రాండీర్, వాళ్ళ కనుచూపు మేర క్రౌడ్ సార్, కంటి చూపు మేర జనం అంటే ఆలోచించండి. పబ్లిక్లో సినిమా ఏటు పెట్టి 100 బళ్ళు, ఎడ్ల బళ్ళు, 100 ఇవన్నమాట. ఏ కాడికి జనం చూస్తే ఏ కాడికి 600, 1000, 5000, 10,000 ఎట్లా అనమాట. అంత ఇదిగా తీసాం ఆ సినిమా హరిచంద్ర ప్రసాద్. రీసెర్చ్ చేసి తీసామండి. దానికి ఎవరెవరు పనిచేశారని ఉన్నారు? దాసనారాయణరావు గారు స్క్రిప్ట్లో, పర్చూరి బ్రదర్స్, పోసాని కృష్ణమురళి, వీళ్ళ ముగ్గురిని నేను హ్యాండిల్ చేయాలి స్క్రిప్ట్లో. మళ్ళీ హరికృష్ణ గారు ఇన్వాల్వ్ అవ్వడు, బట్ సీన్ వింటాడు. దాసర్ గారు రాసిన సీన్ చదువు, పోసాని చదివిన చదువు, గోపాలకృష్ణ గారు చదివిన చదువు, ఇప్పుడు నీ వెర్షన్ చదువు అని ఒకటి. నేను చదివాను. అబ్బా ఏం మీకు చేసావు సముద్ర, అన్ని కలిపి మీరు ఒకటి చేసాము. అంత అప్రిషియేట్ చేసి
ఆయన కూడా డైరెక్టర్ హీరోనే హరికృష్ణ గారు. ఏమి చెబితే అది చేస్తాడు. నేను చెయ్యనండే, నాకు రాదండే, అలా చేస్తాడు. అంత ఇది రిస్కీ నందమూరి వాళ్ళల్లో ఇది నేను చెయ్యను, నా వల్ల కాదు అనరండి. వాళ్ళు ఎవరో అనరు. హరికృష్ణ గారు అండు, బాలయ్య బాబు అండు, ఎన్టీఆర్ అండు, తారక్ అండు, కళ్యాణ్ రామ్ అండు, వీళ్ళు ఎవరు అనరు. రిస్కీ షాట్లు ఎక్కువ చేస్తారని ఏదైనా చేస్తా ఉంటారు కానీ చేయలేమనరు. అది హరికృష్ణ గారికి రిస్కీ షాట్లు ఎక్కువ చేస్తామని పేరు కదా. మీరు చేసిన 2 సినిమాల్లో ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా హరికృష్ణ గారితో? అయ్యో, ఒకసారి అయితే గుండె అట్ట ఆగినంత పని అయింది సార్. ఏంటంటే టమాటా రైతులు టమాటాలు పోస్తారు. అవును కదా. టమాటాలు పోసిన తర్వాత బండికి ఇలా చేశారని చెప్పేసి ఒక రైతు వచ్చే లారీకి ఎదురెళ్ళి తగిలి చచ్చిపోతాడు. ఇది సీన్. ఈ తగిలి చనిపోయేది తీసాం. ఆ షాట్ ఏంటంటే నర్రా గారిని అనమాట. నర్రా గారిని 2 టైర్ల మధ్యన పండబెట్టి జాగ్రత్తగా ఉండి బాబాయ్ లారీని స్ట్రైట్గా తీయాలి. ఇలా తీసేటప్పుడు హరికృష్ణ గారు ఆ తగిలి పడిపోయాడని చెప్పేసి పరిగెత్తుకుంటూ రావాలి. యాక్షన్ చెప్పాను, షాట్ తీసా. ఆ బండి తీస్తుండగా హరికృష్ణ గారు పరిగెత్తుంటే కాలు జారిందండి. కరెక్ట్గా బండి తీస్తుంటే జారి స్కిడ్ అయిపడి టైర్లు పక్కనే తాగాడండి. బండి ఇట్టు వెళ్ళిందండి. ఆ షాట్ ఉంటుంది చూడండి హరిశ్చంద్ర ప్రసాద్లో. ఒక్కసారిగా యూనిట్ మొత్తం ప్యాక్ అయి ఉంటుంది. మామూలు కాదు, అంత షాక్ అయిపోయాం. హరికృష్ణ గారి రియాక్షన్ ఏంటి? అసలు ఏముందమ్మా సినిమా 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 అంటాడు ఆయన అంత తేలిగ్గా. ఏం సినిమా ఏమన్నా ఏంటో మా పరిస్థితి ఏంటనేది అస్సలు అంత ఇదనమాట. అయితే ఇక అప్పటి నుంచి ఏం చేశానంటే జనరల్గా సెంటిమెంట్గా నా సినిమా షూటింగ్లో అప్పుడు వెళ్తే ఫస్ట్ మేము కొబ్బరికాయ పూజ చేస్తాం. ఆ పూజ చేసినప్పుడు ఏంటంటే ఆ రోజు వేరే వాళ్ళు చేశారు. ప్రతిరోజు ఏంటంటే ఆ పూజ చేసిన దానికి నేనే వెలిగించి ఫస్ట్ నా చేతితోటే చేస్తా. ఎందుకంటే ఏ అనర్థం ఉన్నా ఇక్కడ ఏ టెక్నీషియన్స్కి ఎవరికి జరగకూడదు. ఏదన్నా ఉంటే నాకెవ్వాలి తప్ప ఎవరికి అవ్వకూడదు. సో అందరి జాగ్రత్తగా ఉండాలని చేస్తా. నేను నా చేత్తో నేనే చేస్తా పూజ. బట్ ఏంటంటే ఏమీ జరగవు. ఎందుకంటే నాకు ఆ నమ్మకం. ఎందుకంటే నేను నిత్యం పూజ చేసుకొని నేను చేస్తా. అందువల్ల నా షూటింగ్లో అనర్థాలు జరగవు. అలా జరిగిందంటే ఆ రోజు నేను వెలిగించినట్టే లెక్క. అది గట్టిగా మైండ్లో పడిపోయింది మీకు నాకు. ఇంకా అప్పటి నుంచి ఇక మ్యాక్సిమం ఒరే ఎవరో చేయద్దు, అది మాత్రం నేనే చేయాలి, నేనే వెలిగేయాలని చెప్తాను అనమాట. అట్లా అనమాట. ఓకే.